ఈరోజు మనము సర్వపిండి చేసుకుందాము. తెలంగాణ స్పెషల్ అయిన సర్వపిండి. సర్వపిండి కోసం ముందుగా ఒక 2 ఎల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర ఇవి కచ్చపచ్చ దంచుకుందాం. వీటిని కచ్చపచ్చ దంచుకొని తీసుకొచ్చిన పక్కకు పెట్టుకుందాం. ఒక బౌల్ తీసుకొని ఒక పెద్ద కప్పుతోని ఒక కప్పెడు బియ్యం పిండి తీసుకోవాలి. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న ఈ వెల్లుల్లి, జీలకర్ర, ధనియాల ముద్ద వేసేసుకుందాం. కొంచెం ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకుందాం. కొంచెం లైట్గా వేయించి పెట్టుకున్న నువ్వులు వేసుకుందాం. అట్లనే కొన్ని వేయించిన పల్లీలు కూడా వేయించుకుందాం. వేయించి కొన్ని సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం. కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకుందాం. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. కొంచెం కారం వేసుకుందాం. కొంచెం సరిపడేంత సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు వీటి అన్నిటిని మంచిగా కలిసేటట్టు కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని రొట్టె పిండి కన్నా కొంచెం జారుడుగా ఈ విధంగా కలుపుకోవాలి. చూడు, ఈ మాత్రం కొంచెం రొట్టె పిండి కన్నా జారుడు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ పిండిని ఈ ముకుడికేసి ఒత్తుకుందాం. ముకుట్లా ఒత్తుకొని చిన్న చిన్న రంధ్రాలు చేసి ఆయిల్ వేసుకున్నా. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకో ముకుట్లో కూడా ఒత్తుకుందాం అట్లనే. ఇప్పుడు వత్తేసుకున్న వీటిని ఈ ముకుడును కూడా ఇంకొక వేరే పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఇప్పుడు తీసి చూద్దాం అయిపోయిందేమో. ఇప్పుడు చూడు, సర్వపిండి రెడీ అయింది చూడండి. ఇప్పుడు రెండవది కూడా తీసినాం చూడండి ఎంత బాగా వచ్చిందో. టేస్టీ సర్వపిండి రెడీ.